వెల్కమ్ టు PM7 వార్తలు. రాను రాను టెక్నాలజీ భయంకరంగా పెరిగిపోతుంది. అలాగే మనుషుల్లో మానవత్వం నశించిపోతుంది. చిన్న వయసులోనే యువత తప్పిదారు పడుతున్నారు. బంధువులు బాంధవ్యాలు మరిచిపోయి క్రూరంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఒక అమానవీయ ఘటనే హైదరాబాద్ లో జరిగింది. మిగతా మనవళ్లలాగా తనను చూడట్లేదన్న కసితో ఓ యువకుడు తన తాతను కిరాతకంగా హతమార్చాడు. ఏకంగా 73 సార్లు కత్తితో పొడిచి పగ తీర్చుకున్నాడు. తాతను కిరాతకంగా చంపి తప్పించుకొని తిరుగుతున్న ఆ యువకుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఏం జరిగిందంటే, హైదరాబాద్ లోని సోమాజిగూడలో నివాసం ఉంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత 86 ఏండ్ల వీసీ జనార్దన్ రావును ఈ నెల 6వ తేదీన 29 ఏళ్ల మనవడు కిలారు కీర్తితేజ కిరాతకంగా హతమార్చాడు. 73 సార్లు జనార్దన్ రావుని కత్తితో దారుణంగా చంపాడు కీర్తితేజ. అడ్డు వచ్చిన తల్లిపైన దాడికి పాల్పడ్డాడు. మిగతా మనవళ్లలాగా తనను చూడట్లేదన్న కసితో ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం ఆస్తి కోసం గత కొంతకాలంగా జనార్దన్ రావు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాతపై మనవడు కీర్తితేజ పగను పెంచుకున్నాడు. ఈ కారణంగానే హత్య చేశాడు. తేజకు కంపెనీలో డైరెక్టర్ పోస్టు ఇవ్వకపోవటము ఒక కారణంగా తెలుస్తోంది. ఇటీవల కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్టు జనార్దన్ రావు ఇచ్చాడు. తనకు కూడా డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తితేజ తాతను డిమాండ్ చేశాడు. అమెరికాలో ఉండి ఇటీవల హైదరాబాద్ కు కీర్తితేజ వచ్చాడు. అయితే కీర్తితేజ చెడు వ్యసనాలను చూసి డైరెక్టర్ పోస్టును జనార్దన్ రావు ఇవ్వలేదు. డైరెక్టర్ పోస్టు ఇవ్వకపోవడంతో కసితో కీర్తితేజ తాతను చంపాడు అని పోలీసులు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసైన కీర్తితేజ తాతను చంపుతుంటే అడ్డం వచ్చిన తన సొంత తల్లిపై 12 సార్లు కత్తితో కీర్తితేజ పొడిచాడు. తల్లి అరుపులు విని స్థానికులు ఇంటికి వచ్చారు. అప్పటికే జనార్దన్ రావు చనిపోగా తీవ్ర గాయాలతో కీర్తితేజ తల్లి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడ్డ కీర్తితేజ ఏలూరుకు పారిపోయాడు. అతని ఏలూరులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.